సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లో మీడియా తప్పుడు కథనాలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించే విధంగా రాతలు రాస్తోన్న ఎల్లో మీడియాను ప్రజలు బహిష్కరించే రోజులు దగ్గర పడ్డాయన్నారు. సీఎం వైఎస్ జగన్పై ద్వేషంతోనే తప్పుడు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు వారు. చంద్రబాబు నాయుడు గాని, రామోజీరావు గాని, రాధాకృష్ణ గాని భయం పట్టుకుంది. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలతో చేసినటువంటి నిన్న ప్రోగ్రాం కళ్ళు లేని కబోజులైతే జనం లేరంటారు. ఎలా వచ్చారో, ఎంతమంది వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారో, ఎలాంటి ఆలోచనలతో వచ్చారో, ముఖ్యమంత్రి గారు ఎంత గొప్ప కార్యక్రమాన్ని చేశారో వాళ్ళకి ఇక కళ్ళు లేకపోతే మనం ఏం చెప్పలేం. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో దళిత ద్రోహి కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కాబట్టే రామోజీరావు అనే వ్యక్తి చంద్రబాబును పైకి లేపటానికి, రాధాకృష్ణ పైకి లేపటానికి క్రెయిన్లు పెట్టుకుని ట్రై చేస్తున్నారు. ఏమవదు. ఈ రాష్ట్రంలో ఉన్న దళిత బహుజన లోకమంతా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవబోతా ఉన్నారు. చాలా రాతలు రాస్తున్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించని వాళ్ళు, ఎస్సీ సమాజంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్న నాయకుడికి సపోర్ట్ చేసే ఈనాడు పత్రిక ఈరోజు రాసిన రాతలు చూసిన తర్వాత రాతలే అంటే ఈ సమాజం ఎదగకూడదు, పెత్తందారి వ్యవస్థకి పరాకాష్ఠగా రామోజీరావు గారు వారి యొక్క ఎవరైతే వారు సపోర్ట్ చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు, వాటిని మనం స్పష్టంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మంచి జరిగితే రాయలేడు, మంచి జరిగితే చెప్పలేడు. ఏమయ్యా రామోజీరావు గారు, నేను అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం అనేక చట్టాలు వచ్చాయి. ఆ రోజు నువ్వు రాశావు, నిర్మూలింపబడ్డది. ఈరోజు అమ్మఒడి అనే ఒక ఔషధం ఇచ్చి బాలకార్మిక వ్యవస్థ లేకుండా చేశాడు. నీ ఇంట్లో కూడా వెస్ట్ బెంగాల్లోని తెచ్చుకున్నావు. గత పక్కన ఉన్నటువంటి ఎస్సీ పేట నుంచో బీసీ పేట నుంచో ఇంటి పనికి తెచ్చుకునే వాళ్ళు లేరు ఇవాళ. అది సంస్కరణ కదా, అది కనపట్టలేదా? నిజమైన అంబేద్కర్ వారసుడిగా ఈరోజు జగనన్నను అందరూ అభివర్ణిస్తుంటే చూసి సహించలేక కడుపు మంటతో వాళ్ళు మాట్లాడే మాటల్ని ప్రజలందరూ కూడా గమనించి ఆ పచ్చ పత్రికలకి, ఆ పచ్చ ఛానళ్ళని బాయ్కాట్ చేయాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే కనీసం అంబేద్కర్ గారిని చూపించడానికి నిన్నంతా కూడా ఒక్క క్షణం కూడా వాళ్ళు కేటాయించలేదు అంటే వాళ్ళు అంబేద్కర్ గారిని అవమానించడమే కాకుండా ఆయన ఏ వర్గాలకైతే అండగా నిలబడ్డాడో ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల్ని కూడా అవమానించినట్టే. కాబట్టి వారందరూ కూడా ఆ ఛానల్ని, ఆ పత్రికల్ని బాయ్కాట్ చేసి ఆ పార్టీ ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఆ ప్రతిపక్షాలని కూడా తరిమి కొట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఆ మహనీయుడి విగ్రహాన్ని ఆవిష్కరించే ఆ యొక్క మహత్తర ఘట్టాన్ని దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు ప్రతిష్టలు వస్తాయని, ముఖ్యంగా దళితులు, బడుగు బలహీన వర్గాల వారు లక్షల సంఖ్యలో ఒక పండుగ వాతావరణంలో పెద్ద ఎత్తున వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి వేలాది బస్సుల్లో మరి నిన్న విజయవాడ చేరుకున్న ఆ యొక్క విషయాన్ని కూడా వక్రీకరిస్తూ ముఖ్యంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క విమర్శలు ఎంత నీచాతి నీచమంటే, ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఏ విధంగా వాడుకోవాలనుకున్నారు అని ఒకసారి చూడండి. అది వారి యొక్క ఆలోచన విధానం, అది వాళ్ళ యొక్క భావజాలం. ఎలా వాడాలనుకుంటున్నారు? ఇక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలి, ఇక్కడ ఒక బిజినెస్ సెంటర్ డెవలప్ చేయాలి. ఇది ఆలోచన విధానం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా దళితులకు, బడుగు బలహీన వర్గాలలో వారు ఈరోజు తలెత్తుకునే విధంగా మా ఆరాధ్య దైవమైనటువంటి, మా ఆత్మబంధువు అయినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ ద్వారా, మహాప్రతిమ ఈరోజు ఇక్కడ మరి పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు మాకు ఆత్మబంధువు అయ్యారు.